ఫస్ట్ టైమ్ ఎప్పుడైతే ఎరెక్షన్స్ వస్తాయో, ఫస్ట్ టైమ్స్ అయితే ఫీలింగ్స్ వస్తాయో, మీరు అది మళ్ళీ సెకండ్ టైమ్‌లో రాలేవు. బికాజ్ ఆల్రెడీ మీకు ఎంతో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ లాస్ట్ అయిపోతుంది. మీలో ఎన్నో హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి. మీలో ఆ లెవెల్స్ తగ్గిపోతాయి. మీరు 4 టైమ్స్ చేయండి, 5 టైమ్స్ చేయండి. కానీ ఫస్ట్ టైమ్‌ది రాదు. అందుకే ఏందంటే నేచురలే వెళ్ళాలి. నేను చాలామందికి చెప్తాను. మీరు మాస్టర్బేట్ చేసేసారు. దాని తర్వాత వెళ్ళిపోతున్నారు. అలా చేసిన తర్వాత ఒకవేళ ఎరెక్షన్ రాకపోతే ఇక మీకు చాలా ఇబ్బంది పడతారు. తర్వాత మాకు ఏదో ప్రాబ్లమ్ వచ్చేసింది. ఇంతకుముందు ఏజ్ అండి ఉట్టి అంతే. మీరు ఏజ్‌ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఏందంటే కొంతమంది 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అతను చేస్తున్నాడంటే ఓకే. పర్లేదు. అది కూడా రాబోయే రోజుల్లో ప్రాబ్లమ్ వస్తది. అతను చేయకూడదు. అలా ఎప్పుడైనా సరే మాస్టర్బేషన్ చేసి సెకండ్ టైమ్ పోతానంటే అది తప్పు. ఏదైనా సరే బాడీకి అడిక్షన్ అవుతుంది. మీరు నేచురల్ వేలో ఎళ్ళండి. ఒకవేళ అయిపోతే ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఎళ్ళండి. యూజువల్లీ ఏమవ్వాలంటే పెళ్లయింది. పెళ్లయిన తర్వాత అబ్బాయి కలుస్తున్నాడు అంటే సెక్స్ లైఫ్‌ని డివైడ్ చేసుకోండి. 15 మినిట్స్ అలాగా. 15 నిమిషాలు మంచిగా చేయండి. ఒకవేళ మీరు ప్రొలాంగ్ చేయాలనుకుంటే యాంగిల్ చేంజ్ చేయండి. మీరు పొజిషన్స్ భంగిమలు చేంజ్ చేసుకుంటూ మీరు హాఫ్ అన్ అవర్ కూడా తీసుకెళ్ళొచ్చు. 1 అవర్ కూడా తీసుకెళ్ళొచ్చు. ఇక దాని తర్వాత మీరు అలసిపోతారు అయిపోయింది. ఇక్కడ ఏమవుతుందంటే అమ్మాయి ఆర్గానిజం రాదు, ఏం రాదు. ఈయన పోయి ధన్మని తీసేస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ వీర్యం ఇతను తీసుకుంటున్నాడు ఫస్ట్ టైమ్‌లో. కానీ అమ్మాయికేం దాంట్లో అడ్వాంటేజ్? ఏమి లేదు. ఇప్పుడు ఇక్కడ ఈయన సంతృప్తి అయిపోయింది. రిలాక్స్ అయిపోయాడు. అక్కడ అమ్మాయి లేదు. ఇద్దరు మ్యాచ్ లేదు గదా! అమ్మాయి గూడా ఒకసారి ఫస్ట్ టైమ్‌లో వచ్చేస్తుండే. అయితే ఎప్పుడైతే మనం ఇద్దరి గురించి ఎప్పుడైతే ఆలోచిస్తారో, మ్యూచువల్లీ బెనిఫిట్ అవుతారో, అంటే మనము ఆ బాండింగ్ ఏది ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకు సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. అలా భంగిమలు అది చేసి మీ టైమింగ్‌ని గుంజండి. కెగెల్ ఎక్సర్సైజ్ అది ఇది చేసి మీ టైమింగ్‌ని పెంచుకోండి. అంతేగాని నంబర్ ఆఫ్ టైమ్స్ ఎంచుకోవద్దు ఎప్పుడైనా సరే.